ఒకరోజు సౌనకాది మునీంద్రులంతా కలిసి సూత మహర్షి వద్దకు వచ్చారు. రోమహర్షణ మహాముని కుమారుడు ఉగ్రశ్రవణుడే సూత మహర్షి. సూత మహర్షి వినయ సంపన్నుడు, గొప్ప పౌరాణికుడు, హరిగుణ కీర్తనాపరుడు, కరుణానిధి. సూత మహర్షిని సౌనకాది మహర్షులంతా ఇలా అడిగారు: మునీంద్ర, సమస్త పురాణేతిహాసాలు, సకల శాస్త్రాలు నీకు కొట్టిన పిండి కదా. ఎల్లప్పుడూ వాటిని అందరికీ బోధిస్తూ ఉంటావు. వ్యాసాది మహర్షులు దర్శించినవన్నీ నీకు మనసులో సాక్షాత్కరిస్తూ ఉంటాయి. వాళ్ల అనుగ్రహం వల్ల నీకు తెలియనిదంటూ ఏదీ లేదు. గురువులు తమ ప్రియశిష్యులకు పరమరహస్యాల్ని బోధిస్తారు కాబట్టి లోకానికి శాశ్వత కళ్యాణాన్ని కలిగించే విషయాన్ని దయతో మాకు అనుగ్రహించు అని అడుగుతూ, మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి యున్నాడవు పెద్దలొద్ద నుత్తమ గోష్ఠిన్. మహానుభావ, నువ్వు మహానుభావుల గోష్ఠిలో ఉన్నవాడివి. ఎప్పటివాడివో, ఎన్ని గ్రంథాలు అవపోసన పట్టావో, వినదగినవి ఎన్ని విన్నావో మునీంద్ర, మాకిది సెలవీయవా అంటూ ప్రార్థించారు. ఈ కలియుగంలోని మానవులు సోమరిపోతులు, మందమతులు, అల్పాయుష్కులు, భయంకర రోగగ్రస్తులు, మందభాగ్యులు, ఒక్క మంచి పని చేయని వాళ్ళోనూ కాబట్టి ఇటువంటి వారందరికీ సుఖాన్నిచ్చేది ఏది? వారికి మనశ్శాంతి ఎలా కలుగుతుంది? మునీంద్ర, దయచేసి మాకందరికీ వివరించవా అంటూ అక్కడి వారందరూ ప్రార్థించారు. సకల ప్రాణులకు సుఖాన్ని, వృద్ధిని కలిగించి, సంసార బంధాన్ని త్రుంచి, మృత్యు భయాన్ని పరుగుపెట్టించి, తన దివ్య పాద తీర్థంతో పావనత్వాన్ని పంచి శాంతిని ప్రసాదించిన దేవకీ వసుదేవుల పుత్రుడి దివ్య కథలను వినాలని మాకు కుతూహలంగా ఉంది. భూషణములు వాణికి నఘపేషణములు, మృత్యుచిత్త భీషణములు, వృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాషణముల్. ఓ మహర్షి, శ్రీహరి సంభాషణలు వాణికి భూషణాలు, పాపపేషణాలు అంటే పాపాలను రూపుమాపుతాయి. మృత్యువు మనసుకు భయం కలిగించేవి, హృదయానికి సంతోషణాలు, మంగళకరాలు. కాబట్టి మధురాతి మధురమైన మధురాధిపతి కృష్ణుడి కథల్ని ఆకర్ణించాలని మా కన్నపుటాలు తహతహలాడుతున్నాయి. పండితోత్తమ, సూత మహర్షి, ఎన్నో జన్మల నుంచి రగులుతున్న భయంకరమైన పాపం అనే కారు చిచ్చు గోవిందుడి కథలు అనే అమృతవర్షం కురిస్తే తప్ప ఆరుతుందా చెప్పు? పాపాలు అనే అరణ్యాలు హరినామ కథనం అనే దావాగ్ని జ్వాలల వల్ల భస్మం కావు. సంసార దుఃఖం అనే మేఘాలు వైకుంఠుడి దర్శనం అనే వాయువు వల్ల తొలగిపోవు. సంతాపం అనే మత్తగజాలు కమలనాభుడి ధ్యానం అనే సింహం వల్ల నేల కొరగవు. అరిషడ్వర్గం అనే చీకట్లు నారాయణ స్మరణ అనే సూర్యకాంతికి తొలగిపోవు. పద్మనయనుడైన ఆ శ్రీహరి భక్తి అనే తెప్పతో తప్ప సంసార సాగరాన్ని దాటడం సాధ్యపడుతుందా? 1000 మాటలు ఎందుకయ్యా సూత మహర్షి, మాకు ఆ విష్ణు ప్రభావాన్ని తెలుపవయ్యా. సముద్రాన్ని దాటాలనుకునే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు దొరికినట్లు నువ్వు మాకు దొరికావు కదా అని పదే పదే అడిగారు సౌనకాది మునులు. అది అంతా విన్న సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు: అన్ని ప్రాణుల్ని ఒకేలా చూడగల సర్వసంగ పరిత్యాగి, విరాగి అయిన సుఖయోగికి నమస్కరిస్తున్నాను. సుఖదేవుడు అసామాన్యుడు, మాన్యుడు. ఎంతటి మాన్యుడంటే, ఒకసారి సుఖమహర్షి ఒంటరిగా అడవిలో వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు శుకులవారి తండ్రి వ్యాసుడు, ఓ కుమారా, కుమారా అని గొంతెత్తి పిలిచాడు. ఆ పిలుపుకు తన్మయత్వాన్ని పొంది వృక్షాలు సైతం ప్రతిధ్వనులు చేశాయి. అంతటి సర్వభూతమయుడు, తపోధనులలో అగ్రేసరుడు శ్రీ సుఖయోగీంద్రుడు. అంతేనా, ఆధ్యాత్మికతను చూపించే దీపము, వేదసారము, అనన్య సామాన్యము అయిన భాగవతాన్ని సంసార సాగరాన్ని దాటాలనుకునే వారికి ఆపన్నులకు ఉపదేశించిన విజ్ఞాన రమణీయుడు ఈ సుఖనామధేయుడు. అందుకే వేడుకతో కొలుస్తున్నాను. నరనారాయణులకు, సరస్వతీదేవికి, వ్యాస భగవానుడికి నమస్కరించి శరీర బంధాన్ని త్రుంచే గ్రంథమైన భాగవతాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నాను. వినండి. మునీంద్రులారా, హరిభక్తి ఒక్కటే మానవులకు పరమధర్మం. అదే పరమాత్మను సాక్షాత్కరింపజేస్తుంది. నిశ్చలమైన మనసుతో హరిని కీర్తించినా, విన్నా, ధ్యానించినా కర్మ నశిస్తుంది. భగవత్కథాశ్రవణం ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలాన్ని ఇస్తుంది. ఒక్కసారి కృష్ణ కథా మాధుర్యాన్ని రుచి మరిగిందా దానికి వేరేవి రుచించవు. హరికథల్ని విన్నవారికి ఏ అశుభమూ అంటదు. నిశ్చలమైన భక్తి కలుగుతుంది. దానివల్ల సత్వగుణం ప్రకాశించి ముక్తి లభిస్తుంది.
బంధరహితుడైన వాడికి ఈశ్వర దర్శనం లభించి తద్వారా అహంకారం దూరమై సమస్త సంశయాలు తొలగిపోతాయి. అప్పుడు కర్మలన్నీ నశించిపోతాయి. మోక్షప్రదాత నారాయణుడే, అతడే త్రిగుణాత్మకమైన తన మాయతో సమస్తాన్ని సృష్టిస్తాడు. విలాసంగా వివిధ రూపాలలో అనేక అవతారాలను ధరిస్తూ లోకాన్ని రక్షిస్తూ ఉండడం ఆ స్వామి లీల. మహర్షులారా, ముందుగా ఆ నారాయణుడి విరాట్ స్వరూపం గురించి చెబుతాను వినండి. ఆ భగవంతుడు అనంతుడు. సమస్త భువనాలను సృష్టించాలనుకున్నప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? మహత్తు, అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచ తన్మాత్రలతో కూడి ఉంటూ పంచభూతాలలో భాసిస్తూ ఉంటాడు. శుద్ధ సత్వుడై ఉంటాడు. అన్నింటికంటే అధికుడై అలరారుతూ ఉంటాడు. వేల కొద్దీ పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కళ్ళు, ముక్కులు, శిరస్సులతో ప్రకాశిస్తూ ఉంటాడు. వేల కొద్దీ వస్త్రాలు, కేయూరాలు, హారాలు, కుండలాలు, కిరీటాలు ధరించి పురుష రూపంలో సముద్ర మధ్యంలో యోగనిద్రా విలాసంతో వెలసిల్లుతూ ఉంటాడు. అన్ని అవతారాలకు మొట్టమొదటిది శ్రీమన్నారాయణుడి దివ్య రూపమే. ఆ స్వామి బొడ్డు తమ్మి నుంచి సృష్టికర్తల్లో శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడు జన్మించాడు. శ్రీహరి శరీరం నుండి సమస్త లోకాలు ఆవిర్భవించాయి. ఆ స్వామి కౌమారావతారం అంటే సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే పేర్లు గల బాలకుల రూపం ధరించి తీవ్ర బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాడు. అదే మొదటి అవతారం. రెండవది వరాహ అవతారం. ఈ అవతారంలోనే రసాతలంలోనికి కుంగిపోతున్న భూమిని ఉద్ధరించాడు. మూడో అవతారంలో నారదుడు అనే మహర్షిగా జన్మించి వైష్ణవ మతాన్ని బోధించాడు. నాలుగవ అవతారంలో నరనారాయణ రూపాల్ని ధరించి ఘోర తపస్సు చేశాడు. ఐదవ అవతారంలో ఆసురి అనే బ్రాహ్మణుడికి జన్మించి కపిల మహర్షి అయి సాంఖ్యశాస్త్రాన్ని వెల్లడించాడు. ఆరవది దత్తాత్రేయ అవతారం. అత్రి అనసూయలకు పుత్రుడై అలర్కాదులకు తత్వోపదేశం గావించాడు. ఏడవ అవతారంలో రుచి, ఆకూతి దంపతులకు యజ్ఞుడు అనే కుమారుడిగా పుట్టి స్వయంభవ మన్వంతరాన్ని రక్షించాడు. ఎనిమిదవ అవతారంలో ఉరుక్రముడు అనే పేరుతో మేరుదేవికి, నాభి అనే రాజుకి పుత్రుడై విద్వాంసులకు పరమహంస మార్గాన్ని ప్రవచించాడు. తొమ్మిదవ అవతారంలో ఋతు చక్రవర్తిగా జన్మించి భూమిని ఆవును చేసి సమస్త ఓషధుల్ని పిదిగాడు. 10వ అవతారంలో చాక్షుష మన్వంతరంలో మత్స్య రూపాన్ని ధరించాడు. వైవస్వత మన్వను భూరూపమై నావలో ఎక్కించి ఉద్ధరించాడు. క్షీరసాగర మదన సమయంలో కూర్మ రూపధారి అయి అవతరించాడు. ఇది 11వ అవతారం. కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని తన వీపుపై మోశాడు. అప్పుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మదించగలిగారు. ఆ సముద్రం నుండి పుట్టిన ధన్వంతరి శ్రీహరి ఎత్తిన 12వ అవతారం. ధన్వంతరి అయి అమృత కలశాన్ని తెచ్చాడు. ఆ అమృతాన్ని తానే మోహిని అనే 13వ అవతారాన్ని ధరించి దానవుల కన్నుగప్పి దేవతలకు పంచాడు. 14వ అవతారం నరసింహావతారం. ఈ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు. ప్రహ్లాదుణ్ణి తరింపచేశాడు. 15వ అవతారమైన వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగులు కోరి ముల్లోకాలను ఆక్రమించాడు. 16వ అవతారంగా పరశురాముడై కోపంతో బ్రాహ్మణ ద్రోహులైన దుష్ట క్షత్రియులను 21 సార్లు వధించాడు. 17వ అవతారంలో వ్యాసుడిగా ప్రభవించి వేద వృక్షానికి శాఖల్ని ఏర్పరిచాడు. 18వ అవతారంలో రాముడై రఘువంశంలో ఉదయించాడు. 19, 20 అవతారాలలో బలరామకృష్ణులుగా యదువంశంలో ఉద్భవించి భూభారాన్ని తగ్గించాడు. ఇకపోతే చివరిది 21వ అవతారంగా యుగసంధిలో పాలకులై చోరులై పేట్రేగిపోతుంటే విష్ణుయసుడు అనే విప్రుడికి కల్కి అనే పేరుతో ఉద్భవిస్తాడు. భగవంతుడైన విష్ణుస్వామి ఎప్పుడెప్పుడు లోకాన్ని రాక్షసులు పట్టి పీడిస్తారో అప్పుడు ఆలస్యం చేయకుండా ప్రతి యుగంలోనూ అవతరించి రక్షిస్తూ ఉంటాడు. శ్రీహరి జన్మకథ అత్యంత రహస్యమైనది కాబట్టి దీనిని భక్తి శ్రద్ధలతో చదివిన వారికి సంసార దుఃఖం పోతుంది, బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది. మహర్షులారా, భగవంతుడికి పుట్టుకన్నదే లేదు. ఏ కర్మలు ఆ దేవుణ్ణి అంటుకోవు. తన లీలా విలాసం చేతనే సృష్టి స్థితి లయాలను పరంధాముడు నిర్వహిస్తూ ఉంటాడు. ప్రాణులతో ఆత్మస్వరూపమై అందని స్వర్గమై ఇంద్రియాతీతుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. స్వామి తత్వం బ్రహ్మాదులకు సైతం అర్థం కాదు. ఎంతటి తత్వవేత్తలకైనా సాధ్యమా? ఏ వంచనా లేని నిర్మల భక్తితో స్వామి పాద పద్మ సుగంధాన్ని సేవించే మహాత్ముడికే శ్రీహరి లీలా విశేషాలు అర్థమవుతాయి. శ్రీమద్ భాగవతం భువనేశ్వరుడి చరిత్రం.
ఇది పరబ్రహ్మకు ప్రతిరూపం, సర్వ పురాణాలకు మేలుబంతి. పూర్వం వ్యాస భగవానుడు ఈ పురాణ తిలకాన్ని లోక కళ్యాణం కోసం రచించి తన కుమారుడైన శ్రీ సుఖయోగీంద్రుడి చేత చదివించాడు. సుఖమహర్షి తాను చదివిన భాగవతాన్ని గంగానదీ తీరంలో మునుల మధ్య నిలిచి ప్రాయోపవిష్టుడై, అంటే ఆహారం మాని మరణానికి సన్నద్ధుడై ఉన్న పరీక్షణ్ మహారాజు కోరిన మీదట అతడికి ఉపదేశించాడు. శ్రీకృష్ణ నిర్యాణంతో పాటు ధర్మం కూడా నశించింది. కలియుగం ప్రవేశించింది. కలిదోషం అనే చిమ్మ చీకటి వల్ల దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడుతున్న జనులకు ఈ పురాణం సూర్యభగవానుడిలా భాషించింది. అప్పుడా పరీక్షణ్ మహారాజు వద్ద మునులు వింటూ ఉండగా సుఖమహర్షి భాగవతాన్ని వినిపించాడు. వారిలో నేను ఉన్నాను, అదే మీకు తేటపరుస్తాను వినండి అన్నాడు సూతుడు. అప్పుడు సౌనకాది మహామునులు సూతమహర్షిని ఇలా అడిగారు. ఏమని? సూతమహర్షి, అసలు ఈ భాగవతాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు వ్యాస భగవానుని చెప్పమన్నారు? ఏం ఆశించి వ్యాసుడు దీనిని రచించాడు? దానిని శ్రీశుకుడు ఎందుకు పఠించాడు? పఠించిన దానిని పరీక్షిత్తుకు ఎందుకు వినిపించాడు? అదలా ఉంచితే వ్యాసుడి పుత్రుడు శుకుడు నిజమైన యోగి, ఏ మాయా అంటనివాడు కదా. పైగా అన్నింటినీ ఒకేలా చూడగలవాడని, పరబ్రహ్మతత్వం తెలిసినవాడని, ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడని మేం విన్నాం కదా. అంతేకాదు, స్త్రీ పురుష విచక్షణ కూడా ఆ యోగికి లేనే లేదట కదా. వీటితో పాటు మేం ఇంకో విషయాన్ని కూడా విన్నాం. ఒకసారి కొందరు దేవకన్యలు ఒక సరస్సులో స్నానం చేస్తుండగా ఆ వైపు సుఖయోగీంద్రుడు దిగంబరుడై వెళ్ళాడట. అతన్ని చూసి దేవకన్యలు చలించలేదు సరికదా, సిగ్గైనా పడలేదట, కనీసం చీరలైనా కట్టుకోలేదట. ఇంతలోనూ కొడుకును వెతుక్కుంటూ వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడట. అంతే, దేవకాంతలు వ్యాసుడిని చూసి సిగ్గుపడి చీరలు అందుకున్నారట. దానికి ఆశ్చర్యపోయిన వ్యాసుడు కారణం అడిగితే వాళ్ళు, మహర్షి, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదం తెలియదు, నువ్వింకా ఆ స్థాయికి రాలేదు అని సమాధానమిచ్చారట. అంతటి సుఖయోగీంద్రుడు కురుజాంగల దేశంలోనికి ఎలా ప్రవేశించాడు? హస్తినాపుర పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు? ఈ మహర్షికి పరీక్షిత్తుకి కలయిక ఎలా జరిగింది? మరో సందేహం, గోవును పాలు పితికేటంత కాలం మాత్రమే గృహస్థుల ఇళ్లల్లో సుఖమహర్షి ఉంటాడని, ఆయన అలా నిలిచిన ప్రాంతాలన్నీ పుణ్యతీర్థాలని చెప్తారే, మరి అటువంటి మహానుభావుడు అన్ని రోజులు ఒకే చోట ఎలా ఉన్నాడు? ఇక భాగవతోత్తముడైన ఆ పరీక్షిత్తు జన్మ విశేషాలేంటి? ఇవన్నీ సమగ్రంగా వివరించండి మహాశయ అంటూ ప్రార్థించారు.